వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. అరుణగిరి జ్యోతి దర్శనం ఎన్నో జన్మల పుణ్యఫలం. తమిళనాడు రాష్ట్రంలో అరుణాచల క్షేత్రంలో ప్రతి ఏటా కార్తీక మాసంలో కృతికా నక్షత్రాన్ని పురస్కరించుకొని గిరి శిఖరాన వెలిగించే ఆ అఖండ జ్యోతిని దర్శించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా లక్షలాదిగా భక్తులు అరుణాచల క్షేత్రానికి తరలి వచ్చారు. సాక్షాత్తు ఆ పరమశివుడే జ్యోతి స్వరూపంలో దర్శనమివ్వడంతో భక్తులు ఆ దివ్య దర్శన భాగ్యాన్ని తిలకించి పునీతులయ్యారు. కాగా శివనామస్మరణతో అరుణాచలగిరి పులకరించిపోయింది. పంచభూత లింగాలలో అగ్నిలింగ క్షేత్రం అరుణాచల క్షేత్రం. సాక్షాత్తు ఆ పరమశివుడే పర్వత రూపంలో అక్కడ దర్శనమిస్తాడు. అయితే కేవలం ఆ మహాశివుని అనుగ్రహంతోనే అరుణాచలేశ్వర క్షేత్ర దర్శనం కలుగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. అరుణాచల పర్వతం చుట్టూ దాదాపు 14 కిలోమీటర్ల మేర ప్రదక్షిణ చేసి అష్టలింగాలను దర్శించిన అనంతరం ప్రధాన ఆలయంలో ఎంతో మహిమగల తేజోలింగాన్ని దర్శిస్తారు. అయితే ప్రతి ఏటా కార్తీక మాసంలో కృతికా నక్షత్రాన్ని పురస్కరించుకుని అరుణగిరి శిఖరాన వెలిగించే అఖండ జ్యోతి ఎంతో విశిష్టమైనది. సాక్షాత్తు ఆ పరమశివుడే జ్యోతి స్వరూపంలో దర్శనమివ్వడంతో భక్తులు లక్షలాదిగా అక్కడికి తరలివస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది కూడా డిసెంబర్ 6 మంగళవారం నాడు అరుణగిరిపై అఖండ జ్యోతి దర్శన ఘట్టం అత్యంత వైభవంగా జరిగింది. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన అశేష భక్తజన సందోహం నడుమ కన్నుల పండుగగా ఈ క్రతువును జరిపించారు. ఈ మహాఘట్టాన్ని తిలకించిన భక్తులు పునీతులు కాగా శివనామస్మరణతో అరుణగిరి పులకించిపోయింది. ఎవరైతే జ్యోతిర్లింగ దీపాన్ని దర్శించి అరుణాచలేశ్వరుని పూజిస్తారో వారికి సర్వపాపములు నశించి సహస్ర అశ్వమేధ యాగములు చేసిన ఫలంతో జీవితాంతమున మోక్షసిద్ధి కలుగునని అరుణాచల మహత్యం తెలుపుతోంది.